హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి మీరందరూ అయితే ఇంటి నుండి వర్క్ చేసుకునేట్లు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. ఒక్కసారి కనుక మీరు ఈ జాబ్‌కి సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా ఇంటి నుండి వర్క్ చేసుకుంటున్నట్టు మీకైతే సాలరీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి కంటెంట్ రైటర్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే కంటెంట్ రైటర్ అంటే మనకి సోషల్ మీడియా అండ్ ఆల్సో వెబ్ పేజెస్ అండ్ న్యూస్ లెటర్‌కి సంబంధించిన కంటెంట్ ఉంటుంది చూసారా? సో, దాన్నైతే మీరు రాయాల్సుంటుంది. అండ్ యాడ్స్‌కి కంటెంట్స్ అండ్ ఆల్సో బ్లాగ్స్ ఉంటాయి చూసారా? సో, వీటన్నిటికైతే మీరు కంటెంట్ అనేది రాస్తూ ఉంటారు. సో, ఈ జాబ్ రోల్‌కైతే మీరు ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే వర్క్ చేయొచ్చు. స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా ఎవరైనా సరే. సో, ఈ ఛాన్స్‌ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. సో, ఈ ఈ జాబ్‌కి ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇలా మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, చాలా జాబ్ అప్డేట్స్ అయితే మీరు మిస్ అయిపోతారు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే వింగ్ అసిస్టెంట్ అనే కంపెనీ నుంచి కంటెంట్ రైటర్ అనే జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి రిమోట్ అని చెప్పి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట ఇది కంప్లీట్‌గా. మనకి దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూ ఢిల్లీలో అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ కంటెంట్ రైటర్ అనే జాబ్ రోల్‌కి హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, అసలు మీ కంటెంట్ రైటర్ అనే జాబ్ రోల్‌లో మీరు ఏం చేస్తారంటే, మనకిక్కడ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. మీరైతే కంటెంట్ అనేది రాస్తూ ఉంటారనమాట. అంటే ఆర్టికల్స్, వెబ్ పేజెస్ అండ్ సోషల్ మీడియా పోస్ట్‌లు అండ్ ఆల్సో ఈమెయిల్ న్యూస్ లెటర్స్, యాడ్స్, బ్రోచర్స్ అని చెప్పి ఇలా ఉంటాయి చూసారా? సో, వీటన్నిటికైతే మీరు కంటెంట్ అనేది రాస్తూ ఉంటారు. అండ్ ఆల్సో అప్‌లోడ్ రిటెన్ కంటెంట్ అండ్ మేనేజ్ పబ్లిషింగ్ షెడ్యూల్స్. మీరు కంటెంట్ రాసిన తర్వాత వాటిల్ని పబ్లిష్ చేయడానికి వాటన్నిటినైతే మేనేజ్‌మెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత కొత్త కొత్త ట్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్‌కి సంబంధించిన ట్రెండింగ్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూస్, వీడియోస్ ఇలాంటి వాటికి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు. అండ్ సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి చూసారా? అంటే ఇన్‌స్టాగ్రామ్ అని, ట్విట్టర్ అని, యూట్యూబ్ అని వీటిలతో అయితే మీరు వర్క్ అనేది చేస్తూ ఉంటారనమాట. తర్వాత మీకు షెడ్యూలింగ్ అనేది చేస్తూ ఉంటారు. పబ్లిష్ కంటెంట్ ఆన్ ఆల్ ప్లాట్‌ఫార్మ్స్. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! మనకి ఫేస్‌బుక్ అని, ట్విట్టర్ అని, యూట్యూబ్ అని చెప్పి. సో, ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే మీరు ఈ కంటెంట్ అనేది ఎప్పుడు సీక్వెన్స్‌గా అయితే పబ్లిష్ చేయాలనేది మీరు షెడ్యూలింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత మీరు డిజైనర్స్‌తో అండ్ ఆల్సో మార్కెటింగ్ టీమ్‌తో అయితే మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. తర్వాత న్యూ ఐడియాస్ అండ్ న్యూ కంటెంట్ అయితే మీరు క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత యాడ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మీరు అదర్ కాంపిటీటర్స్‌తో ఎలా కాంపీట్ అయ్యి కంటెంట్‌ని స్ట్రాటజిక్‌గా ఇంప్రూవ్ చేయడం ఇలాంటి వాటి మీద అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. మనకి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ ఫీల్డ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీబీఏ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా చాలు. మీకు కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్‌గా ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చనమాట. మనకి లేదంటే మీకు ఏదన్నా మార్కెటింగ్ గాని, బిజినెస్ ఫీల్డ్‌లో గాని ఏదైనా సర్టిఫికేషన్ ఉన్నా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మెయిన్‌గా అయితే మనకి ఎటువంటి డిగ్రీ అయినా పర్వాలేదు. లేకపోతే ఎటువంటి మార్కెటింగ్ సర్టిఫికేషన్ అయినా అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించి కంటెంట్ రైటింగ్ ఆర్ కాపీ రైటింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మనకి ఉంటే అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ మీద మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మనకు దీనికి సంబంధించి టైపోగ్రఫీ, ప్రింట్ అండ్ వెబ్ డిజైనింగ్‌కి సంబంధించి ఏదన్నా నాలెడ్జ్ అయితే ఉంటే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అడాబ్ ఫోటోషాప్ ఉంటుంది చూసారా? అడాబ్ ఫోటోషాప్ అని, స్కెచ్ అని, ఇల్లుస్ట్రేటర్ అని చెప్పేసి సో, గ్రాఫిక్ డిజైన్ అని అలాంటి వాటిల మీద కూడా అయితే కొంచెం నాలెడ్జ్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే కావాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీకు పెర్ఫార్మన్స్ ఇన్సెంటివ్స్ అండ్ ఆల్సో మీకు జాబ్ సెక్యూరిటీ కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత మీ ట్రైనింగ్‌కి ఇచ్చే పీరియడ్‌లో కూడా పేమెంట్ అనేది చేయడం ఉంటుంది. అండ్ ఆల్సో అప్‌స్కిల్లింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఇది 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. మనకిది ఫుల్ టైమ్ అయితే మనకు వర్క్ చేసుకోవచ్చు. తర్వాత హాలిడేస్ అండ్ ఓవర్ టైమ్ పే కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ ఓవర్ టైమ్ చేశారనుకోండి జాబ్‌ని సో, మీకు ఇంకా ఎక్స్‌ట్రా సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి షెడ్యూల్ చూసుకున్నట్టే యూఎస్ వర్క్ అవర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే పర్ వీక్‌కి 20-40 అవర్స్ వరకే ఉంటుంది. మీకు జాబ్ అనేది. అంటే దాదాపు రోజుకి ఒక 4-5 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది వర్క్ అనేది. మనకిక్కడ ఇది కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అన్నమాట.
సో, సాలరీ కూడా మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనకి సాలరీ కూడా అయితే బాగానే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ల్యాప్‌టాప్ అనేది ఉండాలి. అండ్ యూఎస్‌బీ హెడ్‌సెట్ అండ్ వెబ్ క్యామ్ అయితే ఉండాలి. తర్వాత నెట్ సర్వీస్ అయితే ఉండాలి. సో, మీకు ఒకవేళ లేకపోయినా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు సెలెక్ట్ అయినట్లయితే మీకు అప్పుడైనా ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. సో, మనకి దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకైతే ఇక్కడ ఫిలప్ చేయడానికి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కంటెంట్ రైటర్‌కి సంబంధించి మీరైతే ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఈ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసే ముందల ఇందాక జాబ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి గదా! ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న కీవర్డ్స్ అండ్ వాటి యొక్క స్కిల్స్ అలాంటివి మీ రెజ్యూమ్‌లో ఉండేటైతే చూసుకోండి. అప్పుడైతే రెజ్యూమ్ అనేది మీకు ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్, కరెంట్ లొకేషన్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ స్టార్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకని సో, ఒకవేళ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసి ఇచ్చేయండి. తర్వాత మనకి ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేవు. సో, ఇవేమీ అక్కర్లేదు. మీరు ఎంటర్ చేయవసరం లేదు. తర్వాత డిజైర్డ్ సాలరీ అని ఉంది. సో, డిజైర్డ్ సాలరీ అంటే 2.5-3.5 లాక్స్ ప్రతి ఇవ్వండి. లేకపోతే మీకి ఎంత డిజైర్డ్ ఉందో అంత సాలరీ అనేది ప్రొవైడ్ చేయండి అక్కడ. ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది. తర్వాత వాట్ ఈస్ యువర్ ఎర్లియస్ట్ స్టార్ట్ డేట్ అని చెప్పేసి ఇమ్మీడియేట్‌లీ అని చెప్పి ఇవ్వడుంది. తర్వాత కెన్ యూ వర్క్ వీకెండ్స్ అంటే యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత వాట్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్ డు యూ హావ్ ఫర్ దిస్ పొజిషన్? ఎంట్రీ ఏదైనా ఏమి ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఎంట్రీ లెవెల్ అని క్లిక్ చేయండి. లేకపోతే ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ క్లిక్ చేయండి. తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ అని అడగడం జరిగింది. సో, మీరు మన యూట్యూబ్ ఛానెల్ ద్వారా విన్నారు కాబట్టి మనకిక్కడ యూట్యూబ్ అని లేదు. అదర్ అని చెప్పి ఇక్కడ పెట్టేయండి. తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ అంది మనకి అదర్ పెట్టిన తర్వాత ఆర్ యూ కరెంట్‌లీ ఎంప్లాయిడ్ ఆర్ వర్కింగ్ ఎనీ ప్రాజెక్ట్స్? నో అని చెప్పి పెట్టండి. తర్వాత ఇఫ్ యూ ఆర్ కరెంట్‌లీ ఎంప్లాయిడ్ వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్? కరెంట్‌లీ ఎంప్లాయిడ్ అయితే మీ నోటీస్ పీరియడ్ ఎంతైతే ఉందో అది పెట్టండి. లేకపోతే ఐ కెన్ స్టార్ట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని చెప్పి పెట్టండి. హావ్ యూ వర్క్డ్ ఫర్ వింగ్ అసిస్టెంట్ బిఫోర్? మీరేదైనా వర్క్ చేస్తే ఈ కంపెనీకి యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. తర్వాత డ్యూరింగ్ వాట్ టైమ్ ఆఫ్ ది డే కెన్ యూ వర్క్? ఆహ్, ఎనీ టైమ్ అని చెప్పి పెడతానికైతే ప్రిఫర్ చేయండి. సో, అప్పుడు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయి. బీయింగ్ అసిస్టెంట్స్ ఆర్ ఎన్రోల్ ఇన్ స్క్రీన్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ పర్పసెస్ యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్నెట్ కంప్యూటర్ స్పీషీస్ అంటే ఇక్కడ www.speedtest.net అని చెప్పేసి మీరైతే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది అది కాలిక్యులేట్ చేస్తుంది గదా! సో, కాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్‌షాట్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీ బ్యాకప్ ఇంటర్నెట్ స్పీడ్ స్పీడ్ కూడా అయితే స్క్రీన్‌షాట్ ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. సో, అప్‌లోడ్ స్క్రీన్‌షాట్ ఆఫ్ యువర్ కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ మీకు ల్యాప్‌టాప్ ఉంది కదా! సో, దాని యొక్క కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ అయితే మీరు ఇక్కడ అప్‌లోడ్ చేయండి స్క్రీన్‌షాట్. సో, ఇలా అయితే ఈ 3 అప్‌లోడ్ చేసిన తర్వాత మీకిక్కడ ఏదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, ఇలా అయితే కంప్లీట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో, మీరు ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఫర్దర్ అప్డేట్స్ అనేవి ఈమెయిల్‌కైతే రావడం జరుగుతుంది. సో, మీకైతే ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు గనుక సెలెక్ట్ అయినట్లయితే చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇది హౌస్ వైస్‌కైతే చాలా యూజ్ అవుతుంది. ఎటువంటి డిగ్రీ చేసినా అయితే మనం ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. కంటెంట్ రైటర్ జాబ్ కాబట్టి సో, చాలా మందికి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ ఒక్క వీడియోని ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మందైతే డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారనమాట. సో, ప్లీజ్ ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అండ్ స్టేటస్‌లో అయితే షేర్ చేయండి. మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు గనుక ఎలాంటి క్వాలిఫికేషన్స్‌కి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.